సార్ రమేష్ రెడ్డి గారు వెల్కమ్. నాగేష్ రెడ్డి గారు వెల్కమ్. ఓకే మాకు కూడా యూరియం సార్ మేము బాగా తట్టుకోండి సార్ మాకు గురించి ఎంత బాగా డెవలప్ అయ్యి నేను ఉంటా. అయ్యో 50 ఏళ్ళు అయింది, 52 ఏళ్ళు ఏమైంది లయన్స్ క్లబ్ ఉండబట్టి నేను ఉంటాను. ప్రతి దానికి వస్తా ఉంటాను. ఆత్మీయంగా మనల్ని కూడా అభివృద్ధి కోసం అభివృద్ధి పథంలో నడిపించే శ్రీ సంజీవ్ రెడ్డి సార్ కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సదుద్దేశంతో సేవలు అందించినటువంటి సంస్థ ప్రతినిధికి మరియు కుటుంబ ప్రతినిధిగా గౌరవ ఉత్తమ కృషి తెలపడానికి మనకు ప్రోత్సాహప్రోద్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వ శాంతిగా ఉండాలని నేను ఆశిస్తాను. అందరూ శాంతిగా సీనియర్ సభ్యులు కొత్త లక్ష్మణ్ గారు లక్ష్మణ్ సార్ అట్లా పట్టుకోండి. కేసు పట్టుకోండి అట్లే. సార్ అట్లా పట్టుకోండి. ఇక్కడ సార్ చూడండి. శ్రీరామ్ కొత్తగా జరిగిన సభ్యులు చూడండి ఇక్కడ సార్ మీ పని ఇంతటితో ఇప్పటి నుంచి వాళ్ళు కాపలా కాస్తూ ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సమావేశాలకు హాజరయ్యేటట్టు ఎక్కడన్నా తప్పనిసరిగా హాజరయ్యడానికి ప్రతి కార్యక్రమంలో పాల్గొనే చేసిన మన సంజీవ్ రెడ్డి సార్ గారు రెండు మాటలు చెప్పాల్సింది కోరుతున్నాను. మీ బ్లెస్సింగ్స్ సార్ సభ్యులు ప్లీజ్ కూర్చోండి. ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మీరు కూడా కూర్చోండి. సెక్రటరీ గారు సతీమణి కూడా వచ్చి ప్రెసిడెంట్ గారు సతీమణికి ఇవ్వండి. ప్రెసిడెంట్ గారు మీ పెళ్ళి చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం మేము. ఇద్దరు పట్టుకో
అదృష్టం మీకు. లయన్స్ క్లబ్ ద్వారా వచ్చినందుకు థాంక్స్ చెప్పండి. చూడండి ఇప్పుడు చూస్తాను మీ పెళ్ళిళ్ళు. ఎప్పుడో వీళ్ళు వేయించుకుంటారు, ఆ తర్వాత ఎప్పుడు కుదరలే. ఇద్దరు పట్టుకోవాలి అక్క పట్టుకోండి అన్నా ఇక్కడ చూడనా ఎందుకు దండలు వేయించాం? పిల్లలు మీద తిరుగుదాండి, టయానికి రాలే, భోజనానికి రాలే, మళ్ళీ ఇంటి పెట్టినాడు ఇట్లనే అనుకోకుండా ఈ సంవత్సరం పాటు వాళ్ళని మన లయన్స్ క్లబ్ కోసం ఫోన్ చెప్పాలి మీరు. ఫ్రీ వదిలిపెట్టండి వాళ్ళని ఈ సంవత్సరం అంతా. నేను కూడా ఇదే విధంగా ఫీల్ అయినాను. లైన్ లేడీస్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడతారు, మాట్లాడతారు. ఎముకలు ఎవరైనా లేడీస్ ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడతారు. మధ్యలో దండలు ఇచ్చిన తర్వాత ఇస్తుంది. సార్ చూడండి ఇటు చూడండి చూడు సార్ అట్లా పట్టుకోండి ఇప్పుడు మూమెంట్ చూడండి సార్ ఎన్నికోండి అందరూ అట్లా చూస్తే ఫోటో తీసుకుంటే తొందరపడకండి, అందరికీ అవకాశం ఉంది. తొందరపడకండి, అందరికీ అవకాశం ఉంది. కార్యక్రమం అయిన తర్వాత లంచ్ సెక్షన్ ఉంది, భోజనాలు ఉంటాయి. చెప్ప రాధాకృష్ణ గారు భోజనాలు అరేంజ్ చేశారా? ఈ కార్యక్రమం అయిన తర్వాత అంతా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా 2 ఉన్నాయి. చెప్తున్నాం సన్మానం చేసి వాళ్ళు భోజనానికి వెళ్ళండి, చూసుకోకండి. అందరికీ అవకాశం ఉంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 ఉన్నాయి. సన్మానం చేసిన భోజనానికి వెళ్ళండి.
ఈ పక్కన ప్రతి ఫోటోలో చూడు చూడనా 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 అన్నా చూడనా సన్మాన కార్యక్రమం అయిపోయిందమ్మా. ఆ పిఎస్సీ కొంచెం మొదలుపెడితే కొంచెం పన్నెండు వస్తా అపక్క అన్నా ఇక్కడ చూడండి అయిపోయింది చూడనా 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 అన్నా చూడనా కొంచెం కన్ను అన్నా నిలబడనా ఒక్కొక్కరుగా సన్మానం చేసి భోజనానికి వెళ్ళండి. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అన్నా నిలబడనా నిలబడండి అట్లా నిలబడండి చూడు 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 చూడనా చూడనా సన్మానం చేసేవారంటే పని చేసేసి నిలబడనా అట్లా నిలబడండి సన్మానం చేసేంత భోజనానికి వెళ్ళండమ్మా. చూడు చూడు ఈ సన్మానం చేసేంత భోజనానికి వెళ్ళండి. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు ఉన్నాయి. కంప్లీట్ చేసేసేయండి. అజయ్ కుమార్ ముగ్గురు కొత్త పిఎస్సీలో రాండి. సన్మానం చేసేంత భోజనానికి వెళ్ళండి. ఇంకా చూడండి ముగ్గురు పక్కకి సైడ్ ఒక ఫోటో బాగున్నారు. నిలబడనా అందరు నిలబడే చూడండి చూడనా చూడండి చూడండి ఇక్కడ చూడన్నా ఇక్కడ చూడండి అన్నా నా చూడన్నా అన్నా చూడన్నా ఇక్కడ చూడన్నా అన్నా చూడండి
చూడన్నా అన్నా చూడన్నా అట్లే చూడన్నా అట్లే ఇక్కడ చూడండి. నిలబడి చూడండి సార్, ఇక్కడ 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 అన్నా తీసినా చూడు. ఇది ఇదే మనం కాదు వేరే తెలిసిందా ఆయన తెలిసింది. స్టడీ సార్ స్టడీ అట్లా ఉండండి. చూడండి సార్. బండి వేణుగోపాల్, గంజికుంట శ్రీధర్ బాబు, ఎం కృష్ణ, చందా నాగరాజు, ఎం వేణుగోపాలాచార్యులు, బండి బాబు, ఎం వెంకట పార్థసారథి, ఆర్జి వెంకటేష్, పల్లెం వేణుగోపాల్, గూడూరు మోహన్ దాస్, పి వెంకటస్వామి, గోసే రాధాకృష్ణ, మెటికల కుల్లాయప్ప, ఇంటూరు నారాయణ రెడ్డి, గూడూరు రాజగోపాల్, కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు, కొత్తపాలెం వెంకటేష్ కుమార్. అంతే ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు వీళ్ళ పేర్లు చదివామంటే వీళ్ళు ఈ వచ్చే సంవత్సరానికి లయన్స్ క్లబ్ తరఫున డైరెక్టర్లుగా ఎంపిక చేసుకున్నారు. డైరెక్టర్లు అంటే క్లబ్కి అయితే డైరెక్టర్లు, సినిమా తీసేదానికైతే డైరెక్టర్ కావాలని అనుకుంటుంటారు బయట వ్యక్తులు, లయన్స్ వాళ్ళకైతే తెలుసు. డైరెక్షన్ అంటే దిశానిర్దేశం చేసేవాళ్ళు, అంటే యాదావుల పోలా అని చెప్పేటోడు డైరెక్టర్, ఎలా ఒక పనిని ఎలా చేయాలి చెప్పేవాళ్ళు డైరెక్టర్. సో ఈ సంవత్సరం 2026-27 లైన్ సంవత్సరం అంటే జూలై 1 తారీఖు నుంచి క్లబ్ అధ్యక్షుల సమక్షంలో మరియు క్లబ్ సభ్యుల సమక్షంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మవరంలో చేరుతున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మవరం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని, అన్ని సేవా కార్యక్రమాలకు హాజరవుతానని ప్రమాణం చేస్తున్నాను. అలాగే నేను లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మవరం రాజ్యాంగానికి, జిల్లా రాజ్యాంగానికి, లయన్స్ అంతర్జాతీయ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, నేను చేసే సేవను నా కోసం కాకుండా ప్రజాసేవ కోసమే ఉపయోగిస్తానని, నా వల్ల లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మవరానికి కానీ లయన్స్ అంతర్జాతీయ సంస్థ కానీ ఎలాంటి చెడ్డ పేరు తేనని, ఈ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని 50 సంవత్సరాల మెంబర్లుగా ఉన్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళలో ముగ్గురు ఉన్నారు. మన లైన్ పల్లె వేణుగోపాల్ గారు, సెకండ్ ఈ నారాయణ రెడ్డి గారు, 3 పి వెంకటస్వామి గారు.
నారాయణ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు, ఆయనకి ఆరోగ్యం సరిగ్గా రాలేకపోయినారు. వెంకటస్వామి గారు కూడా ధర్మాల్లో ఉన్నారు, ఆయనకు కూడా ఆరోగ్యం రాలేకపోయినారు. ఆయన కుమారుడు కూడా వచ్చారు లైబ్రరీగా. ఈరోజు ఈ నూతన కార్యవర్గానికి నా అభినందనలు తెలియజేసుకుంటూ, గతంలో లాస్ట్ ఇయర్లో చేసినట్టు ప్రెసిడెంట్ సెక్రటరీ రిజర్వ్లు కూడా చాలా బాగా కార్యక్రమాలు నిర్వహించినారు. అలాగే వీళ్ళు కూడా నిర్వహిస్తారని నేను ఆశిస్తున్నాను. నా సహకారం కూడా పూర్తిగా వాళ్ళకు ఉంటుందని, ఎందుకంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున ఇప్పుడు వెంకటస్వామి గారు నేను ఎక్కువగా హాస్పిటల్ చూస్తున్నాం కాబట్టి హాస్పిటల్ తరఫున డాక్టర్ల కోఆపరేషన్ కానీ, తర్వాత ఇక్కడ సదుపాయాలు కానీ ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే వాటిని మేము సహకరిస్తామని తెలియజేసుకుంటే, అలాగే మీకు ఇంకో విషయం తెలియజేసుకుంటున్నాం సార్. అవకాశం కల్పించినటువంటి లయన్స్ పెద్దలందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సంవత్సర కాలాన్ని నా వంతుగా నేను కృషి చేస్తూ ఈ లయన్స్ క్లబ్ కార్యక్రమాలన్నీ ముందుకి మా సెక్రటరీ నాగేంద్ర మరియు ట్రెజరర్ అయినటువంటి వెంకటేష్ కుమార్ గారు ఇతర లైన్ మెంబర్ సహాయ సహకారాలు అందరితోనూ ముందుకు కొనసాగించడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 10 ఐ క్యాంపులు నిర్వహించడం జరిగింది. వాటి నుండి దాదాపు 400 ఆపరేషన్లు ఉచితంగా పేదలకు కంటి ఆపరేషన్లు ఇదే హాస్పిటల్ నందు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మన క్యాలెండర్ ఇయర్లో ఆగస్టు 15 కానీ, అక్టోబర్ 2 కానీ, టీచర్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ ప్రతి ఈవెంట్ని మనం నిర్వహించడం జరిగింది. ఈ అవకాశాన్ని మేము లయన్స్ క్లబ్లో వర్క్ చేయడానికి మొట్టమొదటిగా ప్రేరణ మాకు కోసే రాధాకృష్ణ గారు, ఆయన ద్వారానే మాకు ఈ అవకాశం లభించింది. కనుక మా లయన్స్ క్లబ్ ఎంతో ముందుకు పోతుందని మేము ఆశిస్తున్నాము. ప్రతి మీటింగ్లో కానీ, ప్రతి దీంట్లో కానీ రాధాకృష్ణకు మంచి దిట్ట, ఆయన వ్యాపారంలో కూడా మంచి దిట్ట, పబ్లిక్తో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కనుక మా క్లబ్ ముందుకు డెవలప్ అవుతుంది నేను ఆశిస్తున్నాను. ఇదో కళ్యాణ వేదికగా ముగ్గురు కూర్చోంటే చాలా సంతోషంగా పడుతుంది. ఓకే, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా పెద్దలు లయన్స్ పెద్దలు బండి వేణుగోపాల్ గారు, పల్లెం వేణుగోపాల్ గారు, గూడూరు మోహన్ దాస్ గారు, మా మామ దాసరి నారాయణ స్వామి గారు, మా శాఖా సురేష్ గారు, రాధాకృష్ణ గారు, నాగరాజు గారు, ప్రతి ఒక్కరికి లయన్స్ మెంబర్కు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు సహకరించి దాన్ని అధ్యక్షం చేసినందుకు చాలా కృతజ్ఞతగా ఉండాలని కోరుతున్నాను. అలాగే ముందు కూడా నాకు సహాయ సహకారం అందించవలసిగా కోరుతున్నాను. అలాగే మా ముందున్న ప్రజలు, మా అన్నగారు, మా తమ్ముడు అందరూ నాకు సహాయం చేయవలసిందిగా మరీ కోరుకుంటూ సెలవిస్తున్నాను. ప్రజా శ్రేయోభిలాసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా లయన్స్ క్లబ్ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తోటి మా లయన్స్ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ సంఘం, ఈ లయన్స్ క్లబ్లో చేరి 10 ఏళ్ళు అయింది. ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు మీరు సెక్రటరీ గారిని. కాకపోతే అది ఈ 50 ఏళ్ళలో సందర్భంగా నాకు వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. అంతేగాక ఈ లయన్స్ క్లబ్కి మా వంతు ఏమి చేయగలమో అది చేయగలమని మీ అందరూ సభాపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. ఆసుపత్రికి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, నాకు ఇక్కడ ఈ పోస్ట్ ఇచ్చినందుకు గాను నాకు కాస్త భయంగానే ఉంది చెప్పాలంటే. అయినను నా వంతు సహకారాలు తప్పకుండా అందిస్తానని చెప్పి మీకు అందరి ముందు నేను వినవించుకుంటున్నాను. కాకపోతే ఎంతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ ఇక్కడ ఈ హాల్ నిండిన దానికి నాకు చాలా సంతోషం ఉంది. ఇంత మాత్రం హాల్ అయితే ఎప్పుడూ నిండలేదు ముఖ్యంగా చెప్పాలి. కానీ ఇంతటి పెద్దల ముందు నేను మాట్లాడాలంటే చాలా భయంగా కూడా ఉంది నాకు. అంతే, నాకు అప్పగించిన ఈ బాధ్యత శిరసా వచ్చే ఎటువంటి పొరపాట్లు లేకోకుండా నేను నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.